మేడే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మిక చట్టాలను హక్కులను రక్షించడానికి పార్లమెంటు ఎన్నికల్లో భారత జనతా పార్టీని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం నాడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఎర్ర జెండాను ఎగరవేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 1886లో 18 గంటలు 16 గంటలు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకునే వాళ్ళని ఈ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించారని అన్నారు. ఆ సమయంలో కార్మికులపై పోలీసులు కాల్పుల్లో మరణించిన కార్మికుని రక్తంతో తడిసిన బట్టలే ఎర్ర జెండాగా ఎగరవేశారు. 1890 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా మేడే నిర్వహించుకుంటున్నారని తెలిపారు. 1823లో మద్రాసు పట్టణంలో కార్మిక నాయకుడు సింగర్ వేలు మొట్టమొదటిసారిగా మేడేను నిర్వహించారని, ఆ అమరవీరుల పోరాడి సాధించిన 8 గంటల పనిదినం నేడు భారతదేశంలో ప్రమాదానికి గురి అవుతుందని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తెచ్చిందని, అవి సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు, బేరాసారాలు, పోరాడే హక్కు, అనేక సంక్షేమ పథకాలు అన్ని రద్దు చేస్తూ కార్పొరేట్లకు, ధనవంతులకు అనుకూలంగా చట్టాలు తెచ్చిందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిస్టు పార్టీ బీజేపీ అధికారంలో ఉందని, అది మతోన్మాదం పెంచి పోషిస్తున్నదని, అధికారం కోసం మత ఉన్మాదం రెచ్చగొడుతుందని, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తేవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పట్టుదలతో చేపట్టిన సార్వత్రిక సమ్మె, లక్షలాది మందితో కార్మిక కర్షక మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీ బలమైన ఉద్యమాన్ని నిర్మించామని, రాబోయే కాలంలో సమస్యల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధమవుతామని, పాలకులు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, లేనిచో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేనిచో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తిరిగి అధికారం రాకుండా చూడడమే నేడు కార్మిక వర్గం ప్రజలు ముందున్న పెద్ద సవాల్ అని, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా బీజేపీని ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, సిహెచ్ లక్ష్మీనారాయణ, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, గంజి మురళీధర్, మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు. విధానాలను కొనసాగించాలని కోరుకునే శక్తులకి ఓటు వేసి ఈ నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నటువంటి, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి బీజేపీ పాలనకు వ్యతిరేకంగా తీర్పునివ్వవలసిందిగా ఈ వర్గాల ప్రజల్ని కోరుతున్నాం. మేడే జరుపుకుంటున్న కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు అమెరికా చికాగో నగరంలో మరి కార్మికులందరూ కూడా పనికి తగ్గ ఫలితం లేదు, అదనంగా గంటలతోటి పని చేయిస్తున్నారని చెప్పేసి కార్మికులందరూ కూడా పోరాటం చేసి సాధించుకున్న హక్కుని, మరి 8 గంటల పనిదినాన్ని, వాళ్ళకు వేతనాలు సాధించుకున్నారు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యవస్థను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తూ ఉంది అలా కేంద్ర గవర్నమెంటు. అదే రకంగా చూసినట్టయితే పనికి తగ్గ వేతనం ఇవ్వాల ప్రైవేటు కార్మికులకు, కాంట్రాక్ట్ బేసిక్లకు 26,000 రూపాయలు ఇవ్వాలని ఉన్నా కూడా 15,000కు, 12,000కు, 10,000కు ఇచ్చి ఇవాళ కార్మికుల్ని మరి పని చేయించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అది పోగా ఈరోజు ప్రభుత్వ వ్యవస్థల్ని కూడా ఇవాళ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే పోరాటం చేసి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు కాలరాస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలా బొగ్గు కానీ, రైల్వే కానీ, తర్వాత విమానాశ్రయం కానీ, ప్రైవేటు వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటు వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అప్పచెప్తున్న పరిస్థితి. అంతేకాదు ఇలా రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్న పరిస్థితి. ఆనాడు పోరాటం చేసి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు కాలరాస్తున్న పరిస్థితి. ఈ హక్కుల్ని కాపాడుకోవాలనంటే ఆనాడు మనం పోరాటం చేసిన కార్మికులు అందరం కూడా ఐక్యతగా ఉండి ఈరోజు పోరాటం చేస్తే మన హక్కుల్ని సాధించుకోవడం. రేపు రాబోయే కాలంలో మరి కార్మికులు, కర్షకులు అందరూ కూడా పోరాట దశలో పోరాటంలో పాల్గొని మన హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం.